పాపమ్మా తల్లి బంగారం నవ్వుతూ వద్దరా తల్లి 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 వద్దరా ఊరుకోరా ఏంట్రా నువ్వు కూడా పాల్గొట్టున్నా నువ్వు కూడా పాల్గొట్టు దేనికిరా నేను చెప్తా కదా నువ్వు పాల్గొట్టు కుట్టన్నా నువ్వు పాల్గొట్టా నేను చెప్తా కదా కుట్టు డాడీ తల్లి నువ్వెందుకు పగలు కొడుతున్నావు? నువ్వెందుకు పగలగొట్టావో చెప్పవే తల్లి. నన్ను ఒకడు ఇన్సల్ట్ చేశాడు డాడీ. ఎవడాడు? వాడి పేరేంటి? బన్నీ. సారీ ఎవడో బన్నీ అంట వాడిని తీసుకురండి. అలాగే నేను అతను ప్రేమించాను. ఏంటి తల్లి? నాకు బన్నీ కావాలి డాడీ. అతను లేకపోతే నేను బ్రతకలేను. సంవత్సరం తర్వాత నువ్వు నాతో మాట్లాడే మొదటి మాట ఇదా తల్లి? నాకు బన్నీ కావాలి డాడీ, లేకపోతే నేను చచ్చిపోతాను. అమ్మా తల్లి నువ్వు ఆగవే. రే వెళ్ళి నేను మాట్లాడాలని చెప్పి వాడిని తీసుకురండి. ఏంటన్నా చెవులు కూడా దుబాయా నీకు? నేను మాట్లాడని చెప్పి వాడిని కొట్టకుండా తీసుకురండి. అలాగే అంటున్నారమ్మా. ఇప్పుడైనా ఫోన్ చేస్తావా? నాకొద్దు. జాగ్రత్త తీసారండి రా. ఎక్కడికి నా తీసుకురమ్మన్నాడు. ఎవడకన్నా ఎవడా అన్నా? ఏయ్ రమ్మన్నప్పుడు రారా. ఏయ్ రానన్నప్పుడు పోరా. రాకపోతే తీసుకెళ్లాల్సి వస్తుంది. తీసుకెళ్ళరా. అన్న కొట్టద్దన్నాడు కదరా. కొట్టిందా అని కాదు మనోడిని. బాబు 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 గొడవలొద్దు బాబు. నిన్ను మా సోమరాజు గారు తీసుకురమ్మన్నారు. ఆడు సోమరాజు అయితే నాకేంటి, పోతురాజు అయితే నాకేంటి. నాతో పని ఉంటే ఆడనే రమ్మను. నీకు నోరు లెగిస్తే నాకు చెయ్యి లెగుస్తుంది, పగిలిపోద్ది. రానన్నాడు. రానడం అంటే? రానండం ఏంటంటే రానన్నాడు. నేను రమ్మన్నాను చెప్పావా? అది చెప్పాకే రానన్నాడు. నేను సోమరాజుని రమ్మన్నాను చెప్పావా? అదే మేము చేసిన తప్పు. అదేంటి? నీ పేరు సోమరాజు అని చెప్పాము. సోమరాజు అయితే నాకేంటి, పోతురాజు అయితే నాకేంటి, అవసరమైతే నిన్నే వాడి దగ్గర తెస్తామన్నాడు. అంతేగాని వాడు మాత్రం రానన్నాడు. అసలు ఏమనుకుంటున్నారా వాడి గురించి? వాడు సేమ్ డైలాగ్ వాడు అన్నాడు. అంటే నేను వాడి దగ్గరికి వెళ్ళాలా? హీఈస్ ఆన్ ద వే, వచ్చేస్తున్నాడమ్మా. అదే మాట్లాడుకుంటున్నాం. రానన్నాడు కదా, వెళ్ళి తీసుకొద్దావరా. ముందేగా చూసినావు. రేయ్ నా బండి నా ఇష్టం, నీకెందుకురా? బన్నీ అంటే నువ్వేనా? నేనే. అయితే ఏంటి? నీకు నా గురించి తెలియదు. నీకు నా గురించి తెలీదు. నీ గురించి తెలుసుకోవడానికి ఏముందిరా? నీ గురించి మాత్రం ఏముంది పెద్ద? నాకు ఇరిటేషన్ తెప్పించుకో. నాకు ఇంకా ఇరిటేషన్, చిరాగ్గా ఉంది నాకు. నాకు ఇంకా చిరాకు. తర్వాత చెప్పు. సరే మ్యాటర్కి వస్తాను. నా కూతురు నిన్ను తీసుకురమ్మని చెప్పింది. అంతే కదా, దీనికి చిరాకులు ఇరిటేషన్ ఎందుకు? వెళ్ళి రానన్నానని చెప్పు. రానన్నానని చెప్పడం ఏంట్రా? నేను పిలుస్తుంటే. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ ఉన్నాడు అనుకో, ఆడి పని ఏంటి? వచ్చిన ఉత్తరం ఇవ్వటం, ఇచ్చిన ఉత్తరం తీసుకెళ్లటం. అలాగే నువ్వు మధ్యవర్తిగా వచ్చావు. నేను మధ్యవర్తిని కాను. మరి సోమరాజు. అయితే ఏంటి? తొక్క తొక్క. రే పక్కకి వెళ్ళండి రా. రే వీటిని కూడా తీసుకెళ్ళండి రా. ఇదిగా తిరకాసొద్దు, తిన్నగా మాట్లాడుకుందాం. నువ్వు మా అమ్మాయిని ఎందుకు ప్రేమించావు? నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. మీ అమ్మాయి నన్ను ప్రేమించింది, నేను మీ అమ్మాయిని ప్రేమించొద్దు కూడా. అందుకే కదా రానంటున్నాను. ఒరే నువ్వు రాకపోతే ఆ అమ్మాయి అన్నం తినదు. ఆ ఆకలితో ఉంటే నేను తట్టుకోలేనురా. చాలా రోజుల తర్వాత నాతో మాట్లాడింది. నువ్వు ఒకే ఒకసారి వచ్చి అన్నం తినిపించి వచ్చాయి అంతే. రావచ్చు, కానీ తీరా భోంచేశాక మా అమ్మాయి పడుకునేదాకా ఉండు, మధ్యలో లేస్తే జోకొట్టు, పొద్దున్న లేచాక ఐ లవ్ యూ లాంటి చెప్పమంటే నాకు కాలుద్ది. అనను పద రా. మనం కార్ దాకా వెళ్ళాలా? కారు ఎక్కడికి వస్తుందిగా. వస్తుంది. మహి మహి ఏమే తల్లి భోంచేసిందా? లేదండి. ఆంటీ మీరేం కంగారు పడద్దు, మీరు వెళ్ళి భోజనం తీసుకురండి, నేను పెడతాగా. మహి మహి ఏంటి మహి భోంచేయలేదంట? ఏంటది చిన్నపిల్లగా? నీకు గారం ఎక్కువైపోయింది. తిను.
నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? ఏ మహి, ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నామని చెప్పు. మరి అక్కడ భోజనం పెడితే చాలన్నావు. పెద్ద మెగా స్టార్ అని ఆ? భోంచేసేదాకా చెప్పరా. సర్లే, మనసులోని మాట చెప్పేస్తా. మహి, నిజం చెప్పనా? నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం. కానీ మీ నానంటేనే నాకు భయం. ఓర్ని, నేనంటే భయం ఎందుకురా నీకు? నన్ను ఏమైనా చేస్తామేమో అని. చిచి, నా బంగారు తల్లికి నువ్వు నచ్చావంటే నిన్నేం చేస్తాను రా కదా తల్లి. ఏం చేయవుగా? అయితే ప్రేమించేనా? మహి, నేను ప్రేమించట్లేదని చెప్పి నిన్ను చాలా బాధ పెట్టాను. ఐఎమ్ వెరీ సారీ. ఐ రియల్లీ లవ్ యూ. నిజంగా? మీ నాన్న మీద ఒట్టు. నువ్వు రామాయా. సరిగాని ఇందాక నుంచి అడుగుతుంటే చెప్పేట్రా ఈ దెబ్బలేంటి? ఈ దెబ్బల సంగతి పక్కన పెట్టమాయా. మీ అల్లుడు శోభన గదిలో లేడు తెలుసా? కొట్టు. పరగడుపునే ఏంట్రా? కొట్టమన్నానా? మాయా కొట్టమంది కాదు, తలుపుని. చిచి దరిద్రుడా. నువ్వు కొట్టవు, నాకు తెలుసు, నేనే కొడతా. చూడు. రమ్యా, రమ్యా, రమ్య, రమ్య, రమ్య. ఏంటి మాయా పొద్దున్నే? నువ్వు జరుగు, నువ్వు రామాయా జరుగు. ఏంటి నాన్న ఇది? నేను చెప్పలా మీ అల్లుడు ఉన్నాడని? లేడు, చూసుకో. నువ్వెప్పుడొచ్చా? నేను ఎక్కడికి వెళ్ళాను రావడానికి? నేను టిఫిన్ చేశా. నేను మళ్ళీ పెడతా. మాయా, మాయా, మళ్ళీ మళ్ళీ పెడితే నాకు అరగదు. మాయా, 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 వద్దు మాయా, మాయా. చాలు చాలు చాలు. ఇంకో 2 వేసుకోండి. యువతర బాబు అష్టం అంకులు తిరిగిపోతుంది. తినండి అల్లుడు గారు, మా నయనతార గాలి అద్భుతంగా చేస్తుంది. అవునవును, తారగారులంటే నాకు ఏమా ఇష్టం. నాకే అనుకున్నాను, నీకు కూడానా? నైన్తారా, ఇంకో 4 గారెలు వడ్డించు. టేస్ట్ అదిరింది. నీకు పెట్టింది సర్దిగారులు. దీని గురించి కాదు, దాని గురించి. దేని గురించి? చీకట్లో నీకు తెలియదు కదా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెళ్ళి టిఫిన్ పెట్టు. గారెలు తింటావా? నేను పెడతానండి. తినే, లేకపోతే అది కూడా మిగలదు. బెదరు, నేను క్వశ్చన్ అడగాలని ఉంది. 1 కాదు 2 అడుగు. రమ్య, నువ్వు మొట్టమొదట ఎక్కడ కలుసుకున్నారు? కాలేజ్లో. తేడా వచ్చింది, తేడా వచ్చింది, తేడా వచ్చింది. చూసావా మాయా? అంటే కాలేజీ దగ్గర బస్ స్టాండ్ లో. తేడా ఏమి నీ బొందా? ఇంకో క్వశ్చన్ ఎంత మాయా? ఫస్ట్ రమ్య నిన్ను లవ్ చేసిందా, నువ్వు రమ్యను లవ్ చేసావా? నేనే. మళ్ళీ తేడా వచ్చింది, మళ్ళీ తేడా వచ్చింది, మళ్ళీ తేడా వచ్చింది. ఏమయ్యా, ఇద్దరు ఒకేసారి లవ్ చేసుకున్నారు అంటే తొలి చూపులోనే. దీన్ని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. నీకు వచ్చిన సైట్ కాదు. ఏమన్నా విశ్వనాథం గారు, ఇతనికి హోమియోపతి వాడించలేపారా? వాడితేనే ఇలా తెచ్చాడు. ఓహో. లాస్ట్ క్వశ్చన్ ఎంత మాయా? ముందు పచ్చడి నాకు. మీ ఇద్దరు పెళ్లి ఎక్కడ చేసుకున్నారు? చర్చిలో. దొరికిపోయారు. చూసావా మాయా, ఇక్కడ అసలు పెళ్లే కాలేదు. పెళ్లి కాకుండా శోభనం ఎలా జరుగుతుందా ఏమయ్యా? మరి గుడేంటి, చర్చ్ ఏంటి? చర్చిలో రింగులు మార్చుకున్నా. రింగులు మార్చుకున్నాం, గుళ్ళో దండలు మార్చుకున్నాం. మాయా, అత్తయ్య, వీళ్ళిద్దరు రెడీ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఇలా కన్ఫర్మ్ గా పెళ్లి కాలేదు. కావాలని చూడండి, మెళ్ళ తాడలేదు. ఇంత అమాయకుడు వేడయా, చర్చిలో ఎక్కడ తాళి కడతారా? ఏది ఏమైనా మన అమ్మాయి మెళ్ళో తాళి లేకపోతే ఇప్పుడు బుల్లబ్బాయికి వచ్చిన డౌటే రేపు 10 మందికి వస్తుంది. నిజమే. నువ్వు వెళ్ళి పసుపు తాళి తీసుకురా, ఇప్పుడే కట్టించేద్దాం. ఇవ్వు. కట్టండి అల్లుడు. కట్టు బాబు. కట్టండి. అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసి దగ్గర ఉండి తాళి కట్టి చేస్తున్నాను. అన్నిట్లో వెళ్ళిడితే ఇలాగ
పెద్ద ప్రమాదం తప్పింది. పెళ్ళంటే మంత్రాలు తతంగాలు ఎన్నో ఉంటాయి, చూసుకోకుండా చేస్తే ఇలాగే జరుగుతాయి. శ్రీరామచంద్రమూర్తి కాపాడావయ్యా. ఆ సీరియల్ అంటుకుందబ్బా, నీ ప్యాంట్ అంటుకోవాల్సిన దరిద్రం వదిలిపో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.